Hi, I am Dr. G. Prudvi, Consultant Interventional Cardiologist at TX Hospital, Uppal. సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో డయాబెటీస్ అనేది ఒక లాంగ్ స్టాండింగ్ డిసీజ్ అనమాట. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే మనం బ్లడ్ షుగర్ని మెజర్ చేస్తాము. సో అది ఫాస్టింగ్ లెవెల్లో మోర్ దెన్ 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉన్న, తిన్న తర్వాత అట్లీస్ట్ 2 hours బ్లడ్ టెస్ట్ చేస్తే అది 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉన్న, నెక్స్ట్ 3 months యావరేజ్ అంటాం HbA1c. సో ఇది 6.4% కంటే ఎక్కువ ఉంటే మనం ఇది డయాబెటీస్ అని గుర్తిస్తాము. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే అది తీసుకోకపోతే అది లాంగ్ టర్మ్లో దాని యొక్క 2 different గ్రూప్ ఆఫ్ డిసీజ్ అంటాము, లైక్ మైక్రోవాస్కులర్ ఇష్యూస్ అండ్ మ్యాక్రోవాస్కులర్ ఇష్యూస్ అంటాము. సో మైక్రోవాస్కులర్ అంటే రెటినోపతి, నెఫ్రోపతి అండ్ న్యూరోపతి అంటాము. అంటే కిడ్నీస్ మీద, ఐస్ మీద అండ్ నర్వ్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. వెరాజ్ మైక్రోవాస్కులర్ డిసీజెస్ అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, మెయిన్లీ హార్ట్ అటాక్స్ అండ్ పెరాలసిస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాము. సో ఇవి మేజర్గా జరుగుతుంటాయి. అండ్ లిమ్స్ అంటే పెద్ద రక్తనాళాలు అంటే కాళ్ళకు సంబంధించిన రక్తనాళాల్లో కూడా బ్లాకేజ్ ఏర్పడితే దానివల్ల వచ్చే ఇషిమిక్ క్లాడికేషన్ అంటాము, అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో రెగ్యులర్గా మనం ఈ ఏజ్లో, ఈ జనరేషన్లో 30s and 40sలోనే చాలామందికి డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. సో ఈవెన్ ఇన్ ఇండియా మనం డయాబెటిక్ క్యాపిటల్గా మాట్లాడుకుంటాము ఇన్ ద వరల్డ్. అండ్ ఇండియన్స్లో చాలా ఎక్కువగా డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఉంటుంది గ్లోబల్తో పోలిస్తే. సో డయాబెటీస్ని చాలామంది మనం టెస్ట్ చేసుకోము యూజువల్గా. సో టెస్ట్ చేసుకుంటేనే కనీసం మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాము, అంటే డయాబెటీస్ కంటే ముందు స్టేజ్లోనే డిటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి చాలామందికి. సో ప్రీ డయాబెటిక్ అంటే మనకి ఇంకా డయాబెటీస్ రాలేదు, బట్ వీఆర్ ఆల్సో నాట్ నార్మల్. సో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తాము. సో వీళ్ళలో మనం ఫుడ్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తే వాళ్ళని ఫుల్ బ్లోన్ డయాబెటీస్ రాకుండా కొంతవరకైనా ప్రోగ్రెస్ డిలే చేయగలుగుతాము. ఏంటి ఆ ఇష్యూస్ అంటే లైక్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. దట్ ఈస్ అట్లీస్ట్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ లాగా అట్లీస్ట్ 5 days a week. అండ్ డైట్ అట్లీస్ట్ మనం బయట షుగరీ డ్రింక్స్ అండ్ బయట వాట్ యూ సే దిస్ బర్గర్స్, పిజ్జాస్ అండ్ సో ఫ్యాట్ ఫుడ్స్ అండ్ షుగరీ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ హోమ్ మేడ్ ఫుడ్స్ వచ్చేసరికి మనకు స్వీట్స్ కానీ లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, దుంప కర్రీలు ఎక్కువ ఇష్టపడకుండా, సో ఇవన్నీ తగ్గించుకుంటే కొంతవరకన్నా మనం తగ్గించుకోగలుగుతాం ఇన్సిడెన్స్ అనేది. అండ్ మిల్లెట్స్, ఇంక్రీజ్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ బ్రౌన్ రైస్ అండ్ అట్లాంటివి తీసుకుంటే మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో వీటి ద్వారా కొంతవరకు మనం యంగ్ జనరేషన్ని మనం డయాబెటిక్ ఇన్సిడెన్స్ నుంచి తగ్గించుకోవచ్చు.